కాడ ఉన్నాం. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. మమ్మల్ని అక్కడ నుండి తెల్లారుజామున 3 గంటలు 4 గంటల మధ్యలో వచ్చేసి అక్కడ నుండి బయటికి పంపించేశారు. మాకంటూ ఏ ఆధారం లేకుండా రోడ్ల మీదనే బ్రతుకుతున్నాం. మాకు వేరే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, అసలు సంబంధం లేదు. అక్కడ ప్లాట్లకు సంబంధం లేని వ్యక్తులకు ఇచ్చారు. మాకేమంటూ అక్కడ ఏదీ లేదు. మేము ఎక్కడ రోడ్ల మీద బ్రతకాల్సి వస్తుంది. మా పిల్లల చదువులు కూడా సాగకుండా అయిపోతున్నాయి. హాస్టల్లో లేకుండా మా పిల్లలకి వాళ్ళకి కడుపుల నొప్పి రావడం, ఆరోగ్యం బాగాలేకపోవడం జరుగుతుంది. మమ్మల్ని ఏమో రోడ్ల మీద వేశారు. మా పిల్లల్ని హాస్టల్ ఎత్తా వాళ్ళు కూడా ఆగమవుతారు. దయచేసి మా అందు నుండి మాకు భూములు ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం. వేరే వాళ్ళకి కాకుండా అక్కడ ఎవరమైతే ఉన్నామో వాళ్ళని పరిశీలన చేసి మాకు అక్కడ భూమి ఇప్పించాలని మేము చెప్తున్నామండి. మాకు ఎన్నో కష్టాలు పడుతున్నాం, రోడ్ల మీద ఉండి ఇచ్చికాకులు పడుతున్నాం రోడ్ల మీద ఉండి. మీరు మా గురించి కాస్త ఆలోచించి దయతలిచి మాకు స్థలాలు ఇప్పించండి, మాకు ఇల్లులు కట్టించండి. కొంతమందికి ఏమో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, ఊర్లో పోండి, ఊర్లలో కట్టించుకోండి అంటారు. మేము ఈ గత 15 సంవత్సరాల నుండి ఖమ్మంలో బతుకుతున్న 10 సంవత్సరాల నుండి మేము ఆ ఎలుగుమట్ల భూదాన భూమి కాడ ఉన్నాం. ఇన్ని సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళం ఊర్లలో పోయి ఉండండి అంటే మేము ఏం చేయాలండి? అలా పోయి పనులు ఏం లేకనే సిటీకి వచ్చి బతుకుతున్నామండి. మా పిల్లల చదువులు ఎట్లా సాగుతాయి? మధ్యలో తీసుకుపోయి ఊర్లలో పెట్టుకొని ఉండాలండి మేము. మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదండి. కలెక్టర్ గారైనా ముఖ్యమంత్రులైనా ఎవరైనా మా గురించి కొంచెం ఆలోచించి మాకు వీలైనంత త్వరగా పరిష్కారం చేసి మా స్థలాలు మాకు ఇచ్చి మా ఇల్లు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నామండి.